ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందంలోని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 36వ పద్యం. అఖిల భూతములందు ఆత్మరూపంబున ఈశుండు హరియుండు ఎల్ల ప్రొద్దు భుజ్యాది లక్షణంబుల కానపడును మహసేవనీయుడ హర్నిశంబు వందనీయుడు భక్తవత్సలుండు అత్యంత నియతుడై సతతంబు నియత బుద్ధి ఆత్మరూపకుడగు హరి కదామృతమును కన్న పుటంబుల కాంక్షధీరా గ్రోలుచుండెడు ధన్యులు కుటిల బహుళ విషయమలిని కృతాంగముల్ వేగ విడిచి విష్ణుదేవుని చరణారవింద యుగము గడకు చనుదురు సిద్ధంబు కౌరవేంద్ర. అఖిలన్ సమస్తమైన భూతములు అందులోను ఆత్మగు రూపములో ఈశుండు అధిపతి అయిన హరి విష్ణువు ఉండును ఎల్లా అన్ని ప్రొద్దున్ వేళలందును బుద్ధి ఆది మొదలగు లక్షణములలో కానన్ చూడ పడును మహత్ గొప్పవారిచే సేవనీయుడు సేవింపదగిన వాడు అహర్నిశంబున్ ఎల్లప్పుడును వందనీయుడు నమస్కరించదగిన వాడు భక్తులందు వత్సలుండు వాత్సల్యము గలవాడు అత్యంత మిక్కిలి నియతుడు నియమముతో ఉండువాడును అయ్యి సతంబున్ ఎడతెగని నియత నిగ్రహింపబడుతున్న బుద్ధితో ఆత్మ రూపగుడగు రూపము గలవాడు అగు అయినట్టి భగవంతుని కథలు అను అమృతమును కర్ణ చెవుల పుటంబులన్ దొప్పలలో కాంక్షన్ కోరిక తీరునట్లు క్రోలుచున్ తాగుచు ఉండునట్టి ధన్యులు అదృష్టవంతులు కుటిల వక్రమైన లేదా చెడ్డ బహుళ అనేకమైన విషయ కోరికల చేత మలినము చేయబడిన అంగములన్ శరీరములన్ వేగన్ తొందరగా విడిచిపెట్టి విష్ణుదేవుని హరి యొక్క చరణ పాదములను అరవింద పద్మముల యుగమున్ జంట కడకున్ వద్దకు చనుదురు వెళ్తారు సిద్ధంబున్ తప్పకుండగా కౌరవ వంశస్థులలో ఇంద్ర శ్రేష్ఠుడా. భావము. జగదధి దేవుడు అయిన శ్రీమన్నారాయణుడు సమస్త ప్రాణులలో సదా ఆత్మరూపుడై ఉన్నాడు. బుద్ధి మొదలైన లక్షణాలతో ఆయన మనకు గోచరిస్తాడు. విఘ్నులకు ఆయన సేవింపదగిన వాడు, సమస్త వేళలా నమస్కరింపదగిన వాడు, భక్తుల మీద వాత్సల్యం కురిపించేవాడు, నియమ నిష్టలు కలిగి ఏకాగ్రమైన బుద్ధితో ఆత్మస్వరూపుడైన శ్రీహరి కథ సుధా పురాన్ని తనివి తీరా చెవులారా గురులేవారు ధన్యులు. అటువంటి వారు కుటిలమైన పలు విషయాలతో దూషితాలైనటువంటి తమ శరీరాలను త్వరగా త్యజించి విష్ణుదేవుని పాదపద్మాలను చేరుకుంటారు. గౌరవేశ్వరా, ఇది సత్యం. 37వ పద్యం. మనుష జన్మమునందిన మానవులకు లభ్యమాన మరణులకు మహాజ్ఞానులకు చేయవలయు విధానము ఇగదింపబడియే ధరణీనాథా. మానవ జన్మమున్ పుట్టుగను పొందినట్టి మనుషులు కొన్కి లభ్యమాన పొందుట నిశ్చయింపబడిన మరణము గలవారు కొన్కి మహా గొప్ప జ్ఞానము గలవారల కొన్కు చేయు వలసిన విధానమున్ పద్ధతి
నిగదింపబడియన్ వివరముగా చెప్పబడెను. ధరణి భూమికి నాథా ప్రభువా లేదా మహారాజా. భావం: నరేంద్ర, మనుషులుగా జన్మించిన వాళ్ళు, మరణము ఆసనమైన వాళ్ళు, మహాజ్ఞానులు చేయవలసిన కర్తవ్యం ఇలా నొక్కి వక్కానింపబడినది. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.